కానీ పేదవాడి అంటే అంత చులకన మీకు? 4 గోడలు కట్టి ప్లాస్టరింగ్ చేస్తే ఇల్లు అయిపోతుందా? ఇల్లు డబల్ పట్టా ఇచ్చినప్పుడు ఎవరు తన్నుకోవాలా? అంటే వాళ్ళని తన్నుకోమని చెప్పేసి మీరు తమాషా చూస్తున్నారా? పేదవాన్ని ఎట్లా మోసం చేశారు? ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మళ్ళీ ఇవాళ రేవంత్ అన్న ప్రజాపాలనలో ఆ గూడు కోసం మేము ఏం చేయబోతున్నాము అన్న విషయం పైన మీడియా ముందు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, డబల్ బెడ్రూమ్ 2 BHకి సంబంధించినటువంటి వివరాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ విషయాలు వాస్తవాలు ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది. 2 BHకి సంబంధించినటువంటి స్కీమ్ అనేది 2015లో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని 2015 నుంచి ఫస్ట్ ఫేజ్ 2018 వాళ్ళ ఫస్ట్ పాలన వరకు, దెన్ సెకండ్ 2018 నుంచి 2023 వరకు వాళ్ళు చేసినటువంటివి ఏ విధంగా ఎట్లా మోసం చేశారు, ఏ విధంగా దోచుకొని దాచుకున్నారు, ఈ విషయాలకి సంబంధించి మేము ముందు ఉంచబోతున్నాను. వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ అందరికీ గూడు ఉండాలి, ఇందిరాగాంధీ గారి యొక్క స్వప్నం కళ, గరీబీ హటావో అనే నినాదాన్ని తీసుకొని అందరికీ సాధ్యమైనంత వరకు ఇండ్లు ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ 2వ తారీఖు వరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య ఉమ్మడి 10 జిల్లాల్లో మీరు తీసుకున్నట్లయితే 42,40,753 ఇండ్లను కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఇండ్లను మేము పెండింగ్లో పెట్టి అప్పుడు కొన్ని వరకు లబ్ధిదారులకి చేరినటువంటి ఇండ్లను కూడా మీరు ఉపయోగించుకోండి, ఈ ఇండ్లని పేదవాడికి ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి 2 BHKకి ఏదైతే చెప్పినారో దానికి ఇంకొక రూమ్ యాడ్ చేస్తూ అనుసంధానంగా చేసి ఇవ్వండి, అవి నిరుపయోగం చెయ్యొద్దు అని చెప్పేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఉత్తమన్న కానీ తర్వాత వచ్చిన రేవంత్ అన్న కానీ చాలాసార్లు ఈ విషయాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పెడిచెవన పెట్టి ఆ ఇండ్లను నిరుపయోగం పెట్టారు తప్ప ఎక్కడ ఆ ఇండ్లని ఉపయోగించలేదన్నది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, కేసీఆర్ గారు మమ్మల్ని వెక్కిరిస్తూ అల్లుడొస్తే ఏడ వండాలా, బిడ్డొస్తే ఏడ ఉండాలా, గొర్రెడ కట్టేయాలా, బర్రెడ కట్టేయాలా అని అవహేళనగా మాట్లాడుతూ నేను 2 BHK ఇండ్లు ఇస్తానని చెప్పేసి ఆయన రూరల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి 1,20,594 ఇండ్లని, అదే అర్బన్కి సంబంధించి 1,70,459 ఇండ్లు, ఓవరాల్గా 2,90,057 ఇండ్లు మంజూరు చేస్తున్నానని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినటువంటి వివరాలు. పూర్తి వివరాలు జిల్లాల వారీగా ఉన్నటువంటి సమాచారం. ఇది 2023 జూలై వరకు నాకున్నటువంటి ఆర్టీ అప్డేట్, అంటే ఎలక్షన్కి ముందు వరకు ఉన్నటువంటి ఆర్టీ అప్డేట్ కాపీ. మీకు కావాలంటే నేను ఈ కాపీ కూడా ఇస్తాను. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే వాళ్ళు ఇవి మంజూరైనటువంటి ఇండ్లు 2,91,000 ఇండ్లు మంజూరైనవి. కానీ ఇక్కడ కట్టించినటువంటి ఇండ్లు మాత్రము కేవలము వాళ్ళు 1,41,865 ఇండ్లు మాత్రమే కట్టినారు. కట్టడంతోనే సంతోషం కాదు కదా, అవి లబ్ధిదారులకు చేరినప్పుడే అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క ఎయిమ్ నెరవేరినట్టు. కానీ లబ్ధిదారులకు ఇచ్చింది కేవలము 46,973 ఇండ్లు మాత్రమే. పేదవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వము లబ్ధిదారులకు ఇచ్చిన ఇండ్లు కేవలం 46,973 హౌసెస్ మాత్రమే. గొప్పలకు మాత్రం 3 లక్షలు చెప్పారు, ఇచ్చింది మాత్రం కేవలం 46,000 మాత్రమే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే దీనికి కావలసినటువంటి బడ్జెట్ యొక్క వివరాలు కూడా, పూర్తి బడ్జెట్ వివరాలు కూడా నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ కాపీలో ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను మీకు ఇస్తాను. బడ్జెట్ వివరాలు 2016-17 నుంచి కేసీఆర్ గారు బడ్జెట్లో పెట్టింది 26,654 కోట్లు బడ్జెట్లో పెట్టారు. 26,654 కోట్లు. కానీ ఇక్కడ ఖర్చు చేసింది కేవలం
11,853 కోట్ల 2 లక్షల రూపాయలు మాత్రమే. 11,853 కోట్ల 2 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అయితే ఈ ఖర్చుకు కూడా ఇక్కడ నేను 2 రకాలుగా ఉంది. నేను ఆర్టీఐని ప్రభుత్వాన్ని అడిగాను, గత ప్రభుత్వాన్ని, దీనికోసం మీరు ఏమైనా కార్పొరేషన్ ఏర్పాటు చేశారా, కార్పొరేషన్ ద్వారా మీరు ఏమైనా అప్పు చేశారని నేను అడగడం జరిగింది. అయితే మేము ఎలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని ఇచ్చారు, కానీ హడ్కో నుంచి మేము అప్పు తీసుకున్నామని ఇచ్చారు. హడ్కో నుంచి అప్పు తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? 8,744 కోట్ల 76 లక్షల రూపాయలు హడ్కో నుంచి అప్పు తీసుకున్నామని ఇవ్వడం జరిగింది. మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఖర్చు చేసింది మనకిచ్చినటువంటి ఫిగర్ 11,853 కోట్ల 2 లక్షలేమో ఖర్చు చేశారు. హడ్కో నుంచి అప్పు చేసింది ఏమో 8,744 కోట్లు. దీనికి సహాయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి డబ్బు ఇక్కడ 1200 ఒక్క సెకండ్ అండి, అది వాళ్ళ నుంచి వచ్చినటువంటిది. అది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళు ఇచ్చినటువంటిది 1311 కోట్ల 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు. 1311 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఇది ఓన్లీ 2018 వరకే. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి ఒక్క ఇల్లు రాలేదు. ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీడియా సోదరులు. ఎందుకు అనంటే ఈ స్కీము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము 2016-17లో ప్రారంభమైంది. 16-17 తర్వాత 17-18లో లేదు. మళ్ళీ 18-19లో మాత్రము 1,53,000 ఇండ్లు మంజూరైనాయి. అంటే అది ఎలక్షన్ ఇయర్ 2019 మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి 18-19లో ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇండ్లు మంజూరైనాయి. తర్వాత ఒక్క ఇల్లు కూడా లేదు. మీరు గమనించినట్లయితే అన్ని జీరోలే. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు రాలేదు. వాళ్ళు కేవలం 10 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇండ్ల కోసము నిధులు కేవలం 1311 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు కానీ తర్వాత నరేంద్ర మోదీ కానీ పేదవాడి విషయంలో మోసం చేసిరని చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇవాళ కేసీఆర్ గారు 11,853 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో హడ్కో నుంచి తీసుకున్న అప్పు 8,744 కోట్ల 76 లక్షలు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి 1311 కోట్ల 50 లక్షలు. అంటే ఓవరాల్గా అసలు కేసీఆర్ ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆయన కేవలం ఖర్చు చేసింది 1900 కోట్లు మాత్రమే. తిప్పి కొడితే 2000 కోట్ల రూపాయలు కూడా పేదోడి ఇంటి కోసం కేసీఆర్ గారు ఖర్చు చేయలేదు. హడ్కో నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆవాస్ యోజన ద్వారా మాత్రమే వీటిని కట్టాడు. కాబట్టి పేదవాడి ఇంటి పట్ల కేసీఆర్కి సోయి లేదు, నరేంద్ర మోదీ గారికి అంతకన్నా సోయి లేదని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను మీడియా సోదరులకి. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఒక్కనాడు కూడా వీటి పట్ల, ఈ విషయం పట్ల వాళ్ళు ఎన్నడూ అడిగింది లేదు, ఆడిటింగ్ చేసింది లేదు, ఎందుకు ఇవి చేయట్లేదని అడిగినటువంటి పాపాన కూడా పోలేదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే ఇక్కడ కేసీఆర్ గారి అసలు మతలబ్ జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ సందర్భంలో చాలా గొప్పగా పేదవాడిని మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి మోసం చేశారని చెప్పదలుచుకున్నా. 1,00,000 ఇండ్లు కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో కడతామని చెప్పారు. 1,00,000 ఇండ్లకు కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు కట్టింది 79,926 ఇండ్లు కట్టారు. కానీ లబ్ధిదారులు కేవలం 4,179 మాత్రమే. 4,179 మెంబర్స్ మాత్రమే జిహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారులు. అంటే 5,000 మందికి కూడా పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని నేను చెప్పదలుచుకున్నది ఈ సందర్భంగా. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో పేదవాడికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇండ్లు కేవలం 4,179 ఇండ్లు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఎలక్షన్ల ముందు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే,
అయితే ఈ సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ సందర్భంలో మీకు అందరికి ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఓట్లు వేసుకొని మోసం చేశారు. ఓట్ల కోసం మాత్రమే డబల్ బెడ్రూమ్ని బూచిగా చూపించి ఓట్లు తీసుకొని కేటీఆర్ గారిని పట్టణ శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత పట్టణ శాఖ మంత్రి గారు మొత్తము పూర్తిగా పేదోన్ని మర్చిపోయి ఆయన మొత్తము హైటెక్ సిటీలో తిరగడం మొదలు పెట్టినాడు. కాబట్టి పేదవాడి ఇల్లు గుర్తు లేదని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొన్న జరిగినటువంటి 2023 ఎలక్షన్లో జరిగినటువంటి సందర్భంలో డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లకి ముందు ఒక 1 month ముందు చాలా హడావుడిగా మేము పేదవాడి కళ నెరవేరుస్తున్నాము, బ్రహ్మాండంగా మేము ఇండ్లు కడుతున్నామని చెప్పేసి కేసీఆర్ గారు చాలా ఆర్భాటంతో ప్రారంభించారు. ఎక్కడ? కొల్లూరు, బాటసింగారం, తర్వాత దుండిగల్, బాచుపల్లి ఆ ఏరియాలో ఒక పెద్దగా ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక 1500 ఇండ్లు కట్టేసి మేము ఇది చేస్తున్నామని చెప్పారు. కానీ పేదవాడి అంటే అంత చులకన మీకు? 4 గోడలు కట్టి ప్లాస్టరింగ్ చేస్తే ఇల్లు అయిపోతుందా? ఇల్లు అంటే నీళ్లు, కరెంటు, మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించిన తర్వాతనే అది. మీరు మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వట్లేదు. పేదవాడు కట్టినటువంటి వాడి ట్యాక్స్ ద్వారా మీరు ఇల్లు కట్టించిస్తున్నారు. ప్రభుత్వము రాజ్యాంగపరంగా వచ్చినటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించేటువంటి బాధ్యత, ఆ బాధ్యతను మీరు విస్మరించి మీ ఓట్ల కోసము ఇండ్లను మేము ఇండి కట్టిన చూపించారు తప్ప, అది కూడా కొన్ని ఏరియాల్లో అయితే ఉన్నటువంటి ఇండ్ల కన్నా కూడా డబల్ పట్టాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూర్యాపేట తీసుకుంటే, సూర్యాపేటలో కట్టినటువంటి ఇండ్లు కేవలము 384 ఇండ్లు అయితే 804కి అక్కడ మీరు పట్టాలు ఇచ్చారు. డబల్ పట్టా ఇచ్చినప్పుడు ఎవరు తన్నుకోవాలా అంటే వాళ్ళని తన్నుకోమని చెప్పేసి మీరు తమాషా చూస్తున్నారా? ఎలక్షన్ల ముందు ఎవరైనా కూడా అరే మాకు పట్టా వచ్చింది కదా, మాకు కేసీఆర్ ఇల్లు ఇచ్చిందని చెప్పేసి మీకు ఓటు వేయడం కోసం వాళ్ళని వాడుకున్నారు ప్రజలను మీరు. కానీ అయినా మిమ్మల్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మలే, మీకు ఓటు వేయలే. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాపాలనకు పట్టం కట్టారు, రేవంత్ అన్న నాయకత్వాన్ని నమ్మారు, కాంగ్రెస్కి ఓటు వేసి పెద్ద ఎత్తున తీర్పునిచ్చారని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే ఇంత చేసినటువంటి మీకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు ఉందని అడుగుతున్నాను నేను. ఇవాళ మీరు చేసినటువంటి పనికి కట్టినటువంటి ఇండ్లు మీరు లబ్ధిదారులకు ఇవ్వకపోగా, పూర్తిగా సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల పట్టా ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలి ఒక అర్థం కానటువంటి ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అవి కట్టినటువంటి ఇండ్లు కూడా నాణ్యత లోపం. గజ్వేల్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లో పర్రెలు పట్టినటువంటిది, కూలిపోతున్నటువంటి వైనం, బాత్రూమ్లు చక్కగా లేవు. సో ఇట్లాంటి అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఇవాళ శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ అవన్నీ మీరు కట్టించిన ఈ కొద్దిపాటి కూడా పూర్తి చేయాలంటే ఇవాళ ప్రజాపాలన రేవంత్ అన్న ప్రభుత్వం దాదాపుగా 350 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ మౌలిక వసతులను ఏర్పాటు చేసి సెటరైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ మా పైన ఉన్నది. మొన్న మేము ప్రజాపాలనకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టమని అడిగినప్పుడు అత్యధికంగా వచ్చినటువంటి ఇండ్ల దరఖాస్తులు అత్యధికంగా వచ్చినాయి. 82,32,232 అప్లికేషన్స్ కేవలం ఇండ్ల కోసము పేదవాడు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆల్రెడీ మేము ఇందిరమ్మ ఇండ్ల కోసము నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే చెప్పాము. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా అలకేట్ చేయడం జరిగింది. దాదాపుగా బడ్జెట్ కూడా నాకు తెలిసి 7,740 కోట్ల రూపాయలు కూడా వీటికి కేటాయించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కూడా పేదవాడి కోసం ఆలోచిస్తుంది. పేదవాడిని ఉన్నత స్థితిలో ఏ విధంగా ఉంచాలి, పేదవాడిని సామాజికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పేదవాడి అభివృద్ధి కోసము నేను ఇంకా ఏమి చేయాలని తపన పడుతుంది తప్ప పేదవాడిని మోసం చేయదు అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రభుత్వాలు ఉంటాయి, మారుతాయి, పోతాయి, పార్టీలు వస్తాయి, పోతాయి, కానీ ప్రజలు శాశ్వతం, అధికారులు శాశ్వతం. చేయాల్సినటువంటి అభివృద్ధిని కంటిన్యూగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని కాంగ్రెస్ పార్టీకి గుర్తుంది. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము మేము ఆల్రెడీ ఈ స్కీముని మొదలుపెట్టాము. గ్యారంటీలో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఇది కూడా ఉన్నది. సో కాబట్టి ఇది మొదలుపెట్టి రేవంత్ అన్న సర్కార్ ఇవాళ బ్రహ్మాండంగా ఇది ముందుకు అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ప్రజలు ఎవరు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం డబ్బులు వసూలు చేశారు, పైసలు ఇచ్చారు వాళ్ళకి. ఈ మధ్యకాలంలో హరీష్ రావుని తన యొక్క ఫామ్ హౌస్ దగ్గర అడ్డుకున్నట్టుగా కూడా చూసాం.
కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్ ముందు కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కూడా పోయి గొడవ చేసినట్టుగా చూసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా. అందుకనే నిజంగా ప్రతిపక్ష పాత్ర మీరు పోషించాలనుకుంటే కేటీఆర్ గారిని మీరు ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముందు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు వెళ్ళి మీరు నిలబడండి. మీరు జెన్యూన్గా వాళ్ళకి పట్టాలు ఇచ్చారా? ఒక పట్టాన్ని ఇద్దరికి ఇచ్చి పంచుకొని వాళ్ళని తన్నుకోమని చెప్పినారా? మీకు ప్రజలు సమాధానం చెప్తారు మీరు అక్కడికి వెళ్తే. కాబట్టి మోసపూరితమైనటువంటి రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవు. పొట్టు మీద ఇళ్ళకినట్టే మీ పాలన ఉన్నది కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినారు. కేసీఆర్కి తెలిసిన పాలసీ ఒక్కటే, ఏ పాలసీ వచ్చినా రాకపోయినా లిక్కర్ పాలసీ మాత్రం టెన్షన్గా ఇన్ టైంలో లిక్కర్ పాలసీ కేసీఆర్ది వస్తుంది. వచ్చింది, అట్లా తెచ్చాడు. కానీ మరి ఇవాళ ప్రజాపాలన సర్కార్ ప్రజలకి కావలసిన సంక్షేమం యొక్క స్కీము, ఇండ్ల స్కీమ్ అయినా ఇవాళ విద్యా స్కీమ్ అయినా ఇన్ టైంలో పిల్లలకు బడి ఓపెన్ అవుతుందంటే టెన్షన్గా యూనిఫాము బుక్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ. చేస్తాం, ఇంకా సమయం మేము వచ్చి కొన్ని రోజులు అయ్యింది. డెవలప్మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజాపాలనలో ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యతాయుతంగా ఇవాళ రేవంత్ అన్న సర్కార్ పనిచేస్తుందని చెప్పడం కోసమే ఇవాళ ఆధారాలతో సహా నేను నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మీడియా సోదరులని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి మీడియా ఈ విషయాలని ఈ సమాజానికి చేరవేర్చాలన్న ఒకే ఒక చిన్న ఆశతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే మీరు రికార్డ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉన్నది. కొన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. కొన్ని జిల్లానే నారాయణపేట జిల్లాలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. నేను మార్క్ చేశాను చూడండి. నారాయణపేట జిల్లాలో 0, ఒక్కటి లేదు. అదే హరీష్ రావు జిల్లా మాత్రం అత్యధికంగా ఇచ్చినటువంటి రికార్డ్. హరీష్ రావు జిల్లా మొదటి ప్లేస్ హరీష్ రావుది. ఎన్ని ఇండ్లు ఇచ్చాడు హరీష్ రావు గారు ఇక్కడ అంటే ఆయన 7,252 ఇండ్లు సిద్దిపేట నియోజకవర్గానికి కట్టించుకున్నాడు. అది ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చి జగిత్యాల. ఇది కేటీఆర్ అండ్ కవిత వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఉన్నటువంటిది, 4,210 ఇండ్లు. మూడో ప్లేస్ ఇక్కడ. థర్డ్ ప్లేస్ వచ్చేసి అది కూడా ఆ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే ఉన్నది. అది రాజన్న సిరిసిల్ల జిల్లా. అంటే వాళ్ళు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్న దగ్గర మాత్రమే సంక్షేమానికి సంబంధించినవి అరకొరగా జరిగినట్టుగా కనబడుతున్నాయి. మిగతా దగ్గరలా ఎక్కడా లేదు అన్నది చెప్పదలుచుకున్నా. ములుగులో 0, నారాయణపేట జిల్లాలో 0, వికారాబాద్ జిల్లాలో 0. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా 2 BHK సంబంధించినటువంటి ఇండ్లు కట్టియలేదు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి నా పేదవాడికి ఇల్లు ఇవ్వకుండా నువ్వు ఏం చేసావని అడుగుతున్నాం. అందుకనే మీ పాలనంతా కూడా అప్పుల కుప్పతో కమిషన్లు ఎక్కడొస్తాయో అక్కడ మాత్రమే మీరు పాలన కొనసాగించారు. కాబట్టే రేవంత్ అన్న సర్కార్ వచ్చిన డే 1 నుండే ఇవాళ ప్రజాపాలనలో మిమ్మల్ని మీరు చేసిన తప్పులను ప్రజల ముందుంచి శ్వేతపత్రాల ద్వారా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టింది అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రతిదానికి కూడా అకౌంటబిలిటీ ఉండాలి. జవాబుదారితనము లేకపోతే ఎవరైనా ఎంతటి వారైనా కూడా ఏదో ఒక రోజు చట్టం ముందు లొంగక తప్పదు అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గుట్టుగా ఉన్నంత వరకే అంతా గుట్టు. దొరల పాలనలో ఏం చేసినా నడిచిపోతుంది అనుకున్నటువంటి కేసీఆర్ గారికి ప్రజాపాలనలో ప్రజలు దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అన్నది మీకు అర్థమై ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు కూడా అహంకారంతో పాలన కొనసాగించినటువంటి ఆయన కూడా ఏమైందో ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా చేరకుండా 240కే మిగిలిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఓవరాల్గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆ దిశగా అడుగులు వేసినప్పుడు ప్రజలు మనతో ఉంటారు అన్నదని చెప్పడానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, GHMC పరిధిలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఓటు వేసి ఉండొచ్చు, మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఉండొచ్చు, కానీ అదే పార్లమెంటుకు వచ్చేసరికి మీ యొక్క గ్రాఫ్ డౌన్ఫాల్ అయింది. రేపు GHMC ఎన్నికల సందర్భంలో మీరు ఇంకింత పతనం కాబోతారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గరలా మీరు చేసినటువంటి తప్పులు ప్రజలకు ఎదురుపడుతున్నాయి, కనబడుతున్నాయి. కాబట్టి ఆ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధను ఇవాళ ఈ పాలన ఇంత అస్తవ్యస్తంగా ఉంది, ఇంత ఆర్థిక క్రమశిక్షణ లేకుండా మీరు చేసినారు అని అంటే
ఇవాళ దీనికి బాధ్యత ఎవరు వహించాలి? అల్టిమేట్గా మళ్ళీ ప్రజలే భారం భరించే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రజలే ప్రశ్నించే గొంతుకులు అవ్వాలి, ప్రజలే బాధ్యతని ప్రభుత్వానికి గుర్తు చేయాలి. ఆ రకమైనటువంటి పాలనని గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళు ప్రజల నుంచి ఏదైనా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు, వాటిని సరి చేసుకున్నారు. అందుకే రేవంత్ అన్న మొన్న జూన్ 2వ తారీఖు నాడు తను ఒక మాట గుర్తు చేశారు, మేము తప్పు చేస్తే సర్దిద్దుకుంటాం, మీరు సరైన సూచనలు ఇస్తే వాటిని స్వీకరిస్తామని తెలియజేశారు. సో ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి ఆ ఉదార స్వభావం ఉండాలి, ప్రజలకు ప్రభుత్వానికి ఆ బాండింగ్ అన్నది ఉండాలి. అప్పుడు మాత్రమే పాలన అన్నది ప్రాపర్గా వెళ్తుందని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కేసీఆర్ ఈ 2BHKలో చేసినటువంటి మోసాన్ని ప్రజలు మరొకసారి ఓటు రూపకంగా తెలియజేస్తారని తెలియజేస్తూ, మీకు ఈ ఓట్ల విషయంలో కానీ, ఈ డబల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, ఈ సంక్షేమ పథకాల విషయంలో కానీ మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదు అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నైతిక హక్కు లేదు. నువ్వు సరైన పాలన అందించుంటే మాట్లాడే నైతిక హక్కు ఉండేది, మీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఇక్కడ కనపడుతుంది పేపర్లో, ఇది నేను ఇచ్చిన లెక్కలు కాదు, నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు. నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలనే నేను ఇవాళ ప్రజల ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఇవాళ మేము బాధ్యతాయుతంగా చేస్తున్నాం. ప్రజల్ని మేము కొంచెం సమయం సహనంతో ఉండమని కోరుతున్నాం. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, బాధ్యతాయుతంగా మీతో మెలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ తప్పుకైనా ఏ దానికైనా శిక్ష తప్పకుండా ఉంటుందని వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఏం చేయాలో అర్థం కాక తండ్రి, కొడుకు, బిడ్డే, అల్లుడు అంతా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా ప్రజా కోర్టులో ఆల్రెడీ శిక్ష పడింది, నెక్స్ట్ న్యాయస్థానాల్లో వాళ్ళకి శిక్ష పడాల్సిన పరిస్థితి ఉన్నది. టెక్నికల్గా వాటికి కావాల్సినటువంటివన్నీ కూడా రెడీ అవుతున్నాయి, త్వరలోనే అది కూడా ఉంటుందని తెలియజేస్తూ మీడియా సోదరులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నాతో పాటు తమ్ముడు డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా ఉన్నారు, తను కూడా తన యొక్క వర్షాన్ని 2 నిమిషాలు తెలియజేస్తారు. Why not? Yeah. Okay. Yeah. తప్పకుండా మీరు చెప్పినటువంటి దాంట్లో డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన ఇప్పుడు అదే చెప్తున్నాము, ఉన్నటువంటి వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు మా పైన ఉన్నది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయాయి, ఎక్కడెక్కడ ఏముంది, ఏం చేయాలి అన్నది ప్రభుత్వాన్ని, అధికారులని పురమాయించారు. వాటి ప్రకారంగా డెఫినెట్గా లబ్ధిదారులకు అవి అందజేస్తాం. ఈ సందర్భంలో మీకు ఇంకొక విషయంలో గుర్తు, మీరు మున్సిరాబాద్ అన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నటువంటి మీర్పేట్ జేఎన్యూఆర్ఎంకి సంబంధించినటువంటి లబ్ధిదారులది 2015లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ ఇల్లు వాళ్ళకి అలాట్ అయ్యాయి. 80,000 రూపాయలు ఒక లబ్ధిదారు ఆ రోజు కట్టారు ఆ స్కీమ్ కింద. ఆ స్కీమ్ కింద కేసీఆర్ గారిని పలుసార్లు కలిసే ప్రయత్నం చేసినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి, మంత్రులను కలిసినా జరగలే. నేను లోకాయుక్తకి వెళ్ళి కోర్టులో కొట్లాడిన కేసు ఫైనల్ హీరింగ్లో ఉంది. దాదాపు 542 మంది లబ్ధిదారులకు ఆ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి ఇవాళ లోకాయుక్త ఇవ్వమని చెప్పేసి, అది ఎవరో కాదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందేమో మీరు ఇండ్లకు పొమ్మని తాళం చేయి ఇచ్చారు వాళ్ళకి. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయే లోపే ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇండ్లను కబ్జా పెట్టారు. నేను ఫైట్ చేశాను దాని పట్ల. ఆ సందర్భంగా ఇది కొలిక్కి వచ్చింది ఫైనల్లో. అంటే అందులో పేదవాళ్ళు ఉన్నటువంటి కొద్ది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నా వాళ్ళే కాబట్టి వాళ్ళకి కూడా అవసరమైతే పక్కన ఉన్నటువంటి 2BHK కట్టిస్తే అక్కడ ఇవ్వండి, ఇవి జేఎన్యూకి సంబంధించిన లబ్ధిదారులు కాబట్టి ఇండ్లు వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పారు గత ప్రభుత్వం, కానీ ఏది జరగలేదు. తప్పకుండా ఇప్పుడు మళ్ళీ మేమే ప్రజాపాలన రేవంత్ అన్న ప్రభుత్వమే ఇవాళ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ హియరింగ్ ఈ మంత్లో ఉంది. తప్పకుండా వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అన్న ఒక్కటే, మీరు జర్నలిస్టులు, జర్నలిజం ద్వారా ఏమున్నది, కేసీఆర్ ఏం చేశాడు, చివరికి మిమ్మల్ని కూడా మోసం చేశారు.
జర్నలిస్టులను కూడా మోసం చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. బట్ ఇవాళ మేము అధికారంలోకి వచ్చి జస్ట్ 5 months 6 months అన్నప్పుడు 1 by 1 అడ్మినిస్ట్రేషన్ పరంగా సెట్ చేసుకోవడానికి సమయం కావాలి, ఎక్కడ ఏముంది సర్దుకోవడానికి సమయం కావాలి. వీటన్నింటి నేపథ్యంలోనే ఆలస్యం అవుతుంది తప్ప చేయకూడదు ఇవ్వకూడదు అన్న ఉద్దేశం ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదు. రేవంత్ అన్న చాలా పర్టికులర్గా క్లారిటీగా క్లియర్గా ఉన్నారు. 100% ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఎందుకంటే ఒకప్పుడు లాగలేవు రాజకీయాలు. ప్రజలకి ఒక మాట ఇస్తే ఆ మాట మనం నిలబెట్టుకోకపోతే నిలదీసేటువంటి తత్వం ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి ఎక్కటి పరిస్థితులు ఎవరికి అన్యాయం జరగదు, తప్పకుండా న్యాయం చేస్తాం. 2 BHK ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరి అయినటువంటి మార్గంలో సరి అయినటువంటి దిశలో ఎవరైతే లబ్ధిదారులకి ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారో అవి జెన్యూనా కాదా ఏంటి, అందుకనే 3500 ఇండ్లు ఇస్తామని ప్రతి నియోజకవర్గం చెప్పిన దగ్గరలో కమిటీల ద్వారా ఒక ఎవరైతే నిజంగా జెన్యూన్గా ఇల్లు లేదో అలాంటి వాళ్ళని తీసుకోండి, ఆ లబ్ధిదారులకి ఇవ్వండి అని ఆల్రెడీ సీఎం గారు ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు కూడా చెప్పడం జరిగిందని. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా. గత కేసీఆర్ 10 సంవత్సరాల పాలనంతా కూడా అవినీతి అక్రమాలతోటి భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవాళ అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాలు, యాదాద్రి భద్రాద్రిలో థర్మల్ ప్లాంట్లో జరిగినటువంటి అక్రమాలు, ఇక లేటెస్ట్గా గొర్రెల స్కామ్ కూడా. ఇవాళ తెలంగాణ సమాజంలో అమాయకులైనటువంటి గొల్ల కుర్మల నుంచి డబ్బులు వసూలు చేసి 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తామని వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఇవాళ వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేసి ఇవాళ చూసిన నిన్ననే ఈడీ కూడా ఇవాళ కేసీఆర్కు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవాళ చెట్లు పుట్టలు నమ్ముకొని బతికేటువంటి గొల్ల కుర్మల నుంచి ఇవాళ దాదాపు 700 కోట్లు అక్రమాలు జరిగినాయని ఇవాళ ఈడీ నిర్ధారించింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ 10 సంవత్సరాల్లో మొత్తం కూడా కుటుంబం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా అక్రమాలు అవినీతిమయ జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం ఏ విధంగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉంది ఇవాళ కవిత గారు. మరి అదే విధంగా ఇవాళ గొల్ల కుర్మల్ని మోసం చేసినందుకు ఇవాళ వేలాది కోట్ల రూపాయల్ని అక్రమాలు చేసినందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాం మిత్రులారా. ఎక్కడైనా ఒక 2 వీలర్ మీద 20 గొర్రెలు ఒక గొర్రె పిల్లని ట్రావెల్ చేయగలుగుతారా? అంటే ఎంత దుర్మార్గంగా కేసీఆర్ పరిపాలన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గొల్ల కుర్మలని నువ్వు మోసం చేసినందుకు ఇవాళ శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి జైలుకు పోవడం ఖాయం కేసీఆర్. ఎందుకంటే ఇవాళ నీలో ఒక్కొక్కటిగా ఇవాళ పుట్టలో నుంచి చీమలు పాములు బయటకు వచ్చినట్టు ఇవాళ కేసీఆర్ అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అవినీతి ఇంకా ఒక్కొక్కటి కూడా తొందరలోనే అన్ని బయటకు వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఎంక్వైరీలు వేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. ఇవాళ దానికి అనుగుణంగానే మొన్ననే కాళేశ్వరం మీద కూడా ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాల మీద కూడా ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కమిషన్ నోటీస్ ఇస్తే కూడా ఇవాళ కేసీఆర్ కనీసం నోటీస్ కాడికి సనం వివరణ కూడా చెప్పుకోలేకుంటుండు. మరి నీకు భయమే లేకుంటే, నువ్వు అవినీతి అక్రమాలే చేయకుంటే మరి నీకు భయం ఎందుకు కేసీఆర్? అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ దుర్మార్గ పాలన జరిగింది 10 సంవత్సరాలుగా. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగలేదు. ఇవాళ మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలిపోయే ప్రాజెక్టు ఉన్నాయండి. ఆనాడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి నాగార్జున సాగర్ చూడండి, ఇప్పటికి కూడా ఇంకా చెక్కు చెదురులే. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి అంటే ఇవాళ కాళేశ్వరం మానస పుత్రిక 80,000 పుస్తకాలు చదివిన మరి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ మరి ఇవాళ ఎందుకు మాట్లాడలేదండి? అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ అంతా కూడా 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా మభ్యపెట్టిండు, ఏదో చేస్తున్నాడని చెప్పి ఒక గడిల పాలన నుంచి పరిపాలన జరిగింది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుంది,
సెక్రటేరియట్ నుంచి ఇవాళ పాలన జరుగుతుంది. నీవు చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బిడ్డ కేసీఆర్ నువ్వు ఎట్లా మీ కూతురు అయితే తిహార్ జైలు పోయినావో నువ్వు కూడా ఇవాళ చెర్లపల్లి జైలు పోవడం తొందరలోనే ఖాయం. ఎందుకంటే నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు తెలంగాణ ప్రజలు నీకు మొన్న ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. ఇక నీకు బాకుంది ఒకటే, జైలుకు పోయడమే. థ్యాంక్ యూ మిత్రులారా. Like, share, subscribe.